ఎందుకు అందరినీ భయపెట్టేలా ఇలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడడం కరెక్టేనా? నువ్విలా నిర్లక్ష్యంగా ఉండడం కరెక్టేనా? నిర్లక్ష్యంగా నేను లేను, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నువ్వే ఏ టెన్షన్ పడకుండా రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నావు, నేను కాదు. నేను ప్రశాంతంగా నిద్రపోయానని నీకు తెలుసా? లేదు కదా. ఇంతకీ భవానీ కబురు ఏమైంది? ఏమన్నా తెలిసిందా? నీకు తెలీదు. భవానీ నీకే కూతురు కాదు, నాకు కూడా కూతురే. నా కూతురికి ఏమైనా కావాలి, అప్పుడు చెప్తాను అందరి సంగతి. అయ్యా, మీరిలా మాట్లాడుతుంటే మాకింకా టెన్షన్ పెరిగిపోతుందయ్యా. నిన్నే నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఎవరైనా నా మాటలు పట్టించుకున్నారా? ఎవరైనా కేర్ చేశారా? అంతా మీకే తెలుసన్నట్టు బిహేవ్ చేశారు కదా. నా మాటకి విలువ ఎక్కడిచ్చారు? నా కూతురు మీద నాకున్నంత ప్రేమ, ఇష్టం నీకు కూడా ఉండుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు? పాప కనిపించట్లేదని తెలిసిన తర్వాత ఎక్కువ టెన్షన్ పడింది నేను. చూడు శివగామి, తనకి పొరపాటున ఏదన్నా అయ్యిందా ఎవ్వర్ని వదిలిపెట్టను. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? అసలే మేము టెన్షన్ లో ఉన్నాం, నువ్వు వచ్చి ఇంకా టెన్షన్ పెడుతున్నావు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇంత వయసు వచ్చినా ఆ సంస్కారం రాలేదు. నీ చదువు నీకు నేర్పింది ఇదేనా? సిగ్గు లేనట్టు అపశకునం మాట్లాడుతున్నావు. మీది బాధ్యతారాహిత్యం కాదు గాని నాది అపశకునమా? నా కూతురికి ఏమైనా అయితే అప్పుడు చెప్తాను మీ సంగతి. ఒక్కొక్కరికి ఉంటుంది. Oh